ఉమెన్స్ ప్యారడైజ్. సో ఈరోజు నేను వీడియోలో వచ్చేసి కుర్తీ కట్టింగ్స్ చూపిస్తున్నాను అన్నమాట. సో విత్ లైనింగ్ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి నేను డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను. సో డ్రెస్ మెటీరియల్కి టాప్ స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. సో లైనింగ్ వేసి స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఇది మనం కుర్తీ కటింగ్ కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ నేను 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. అండ్ ఓపెన్ సైడ్ ఏమో అదర్ సైడ్ వేసుకొని క్లోజ్ సైడ్ ఏమో నా సైడ్ వేసేసుకున్నాను అన్నమాట. సో ఇక్కడ 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తున్నాను మీకు. సో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ అనేది కొంచెం డార్క్ షేడ్లో తీసుకున్నాను. సో దట్ మనకి ఏంటంటే డ్రెస్ అనేది కలర్ షేడ్ అయిపోయినా బ్రైట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ నాకు 42 ఇంచెస్ లెంత్ అవసరం అన్నమాట. సో నా డ్రెస్కి నా లెంత్ ప్రకారం అయితే నా హైట్ ప్రకారం సో 42 ఇంచెస్ ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయింది డ్రెస్ మెటీరియల్ వచ్చేసి. అండ్ లైనింగ్ వచ్చేసి నేను ఇక్కడ 39 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఒక 4 ఇంచెస్ తక్కువలాగా తీసుకుంటున్నాను. సో 38 కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఎందుకంటే మనకు ఫోల్డింగ్లో వెళ్ళిపోతుంది ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేసి. సో ఇక్కడ నేను మెజర్ చేసేసుకొని ఎండ్లో కొంచెం హెచ్చు తగ్గులు ఉంటే అవి కట్ చేసేసుకోవడానికి ఒక చిన్న మార్కింగ్ లాగా పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లైనింగ్ కట్ చేసేసుకుందాం మనము. నేను పైన నెక్ విడ్త్ వచ్చేసి 7.5 తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ 7.5 తీసేసుకొని ఇక్కడ షోల్డర్ కూడా నేను మార్క్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ నెక్ విడ్త్ 7.5 తీసుకొని షోల్డర్ పాయింట్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. అందులో నెక్ మనకి దగ్గర వచ్చేసి 4.5 తీసుకొని ఇక్కడ షోల్డర్ పార్ట్ 3 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఇక్కడ విడ్త్ వచ్చేసి ఆమ్ డౌన్లో వచ్చేసి నేను 10.5 తీసుకుంటున్నాను అనమాట. చెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్. సో అలా 40 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను. సో 40 ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్, మనకు 4 ఎంత అంటే 10 అనమాట. 10లో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా 10.5 దగ్గర మార్క్ చేసుకొని ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. సో ఇక్కడ ఆమ్ డౌన్ వచ్చేసి నేను 7 తీసుకున్నాను. సో 7 తీసుకొని 7.5 విడ్త్ తీసుకొని ఒక మార్క్ ఇట్లా ఎల్ షేప్లో గీసేసుకున్నాను అనమాట. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకొని సో మనకి ఎక్స్ట్రా అనేది ఖర్చు కోసం వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నేను మొత్తం డ్రా చేసిన తర్వాత మీరు మార్కింగ్ అనేది క్లియర్గా చెప్తున్నాను. సో చెప్పాను కదా నెక్ విడ్త్ వచ్చేసి 7.5 తీసేసుకున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి 3 అందులో తీసేసుకొని మిగతా 4.5 మనకి ఇక్కడ విడ్త్ లాగా సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 7 తీసేసుకొని ఆమ్ డౌన్ వచ్చేసి 10.5 తీసేసుకున్నాను. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం నేను నెక్ డ్రా చేసుకున్నాను 8 ఇంచెస్. అండ్ ఇక్కడ మనకు ఆమ్ హోల్ దగ్గర 1.5 సర్కిల్ గీసేసుకున్నాను ఆమ్ డౌను. అండ్ ఇక్కడ చూసారా నేను 3 మార్కింగ్ వేసేసుకున్నాను 7.5 7.5 7.5 దగ్గర. సో ఆ మార్కింగ్ను మనం క్లియర్గా ఇక్కడ మార్కింగ్ చేసుకోవడానికి విడ్త్ దగ్గర యూజ్ అవుద్ది అనమాట. సో 7.5 ఫస్ట్ 7.5 దగ్గర 10.5 ఇంచెస్ తీసేసుకున్నాను. సో నాకు చెస్ట్ పార్ట్ వచ్చేసి అండ్ ఇంకా 7.5 దగ్గర మనకు ఒక 1 ఇంచ్ తక్కువ ఉంటుందన్నమాట మనకి హిప్ దగ్గర. సో అందుకని ఒక 1 ఇంచ్ తక్కువ తీసేసుకొని ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టేసుకున్నాను. అండ్ మనకు థాయిస్ దగ్గర ఆమ్ హోల్ దగ్గర మనకు సేమ్ వస్తుందన్నమాట. సో అక్కడ కూడా నేను 10.5 తీసుకొని 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాను. ఒక మిడిల్లో మాత్రమే మనం 1 ఇంచ్ కర్వ్ లాగా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఇక్కడ చెస్ట్ పార్ట్ కిందకి హిప్ దగ్గర ఒక 1 ఇంచ్ తక్కువ వస్తుందన్నమాట. సో ఇప్పుడు చూసారా మనం మెయిన్గా మొత్తం డ్రా చేసుకున్నది అనేది కనిపిస్తుంది. సో ఇలా డ్రా చేసుకుంటే క్లియర్గా మనకి ఈజీగా స్టిచ్చింగ్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను డౌన్ పార్ట్లో వచ్చేసి కొంచెం కర్వ్ లాగా 1/2 ఇంచెస్ కట్ చేసుకుంటున్నాను. సో ఎందుకంటే మనకు ఫోల్డింగ్ చేసినప్పుడు ముడతలు రాకుండా ఉంటుంది అండ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది మిగలకుండా ఉంటుంది. సో ఒక 1/2 ఇంచెస్ నేను ఇలా కట్ చేసుకున్నాను. సో మళ్ళీ ఇక్కడ థాయ్ స్పాట్ దగ్గర వచ్చేసి నేను ఒక చిన్న మార్కింగ్ లాగా టక్ పెట్టేసుకున్నాను. సో దట్ మనకి లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నేను బ్యాక్ నెక్కి కొంచెం డిజైన్ పెట్టేసుకున్నాను. ఇలా డిజైన్ లాగా పెట్టేశాను. సో అది కట్ చేసుకున్నాక ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనమాట. సో ఫ్రంట్ పార్ట్లో ఒక మనకి ఆమ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్కి యాడ్ చేసేసి కట్ చేస్తాము. సో ముడతలు రాకుండా ఉంటుంది. సో ఇక్కడ నేను బోట్ నెక్ పెడుతున్నాను. బోట్ నెక్ వచ్చేసి ఇక్కడ నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. మామూలుగా కొంతమంది 3 ఇంచెస్ తీసుకుంటారు డౌన్కి, బట్ ఇక్కడ నేను కొంచెం 3 ఇంచెస్ కంటే ఎక్కువ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకుందాం 2 ఫోల్డింగ్స్ లాగా. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్లో నాకు డౌన్లో వచ్చేసి చిన్న డిజైన్ లాగా వచ్చింది. సో దట్ నాకు ఏంటంటే మళ్ళీ ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంది.
సో ఇక్కడ పైన నాకు చిన్న డిజైన్ వచ్చింది. సో డిజైన్ వచ్చింది నాకు బోట్ నెక్ పెట్టుకోవడానికి ఈజీగా అయిపోయింది అనమాట. సో 4 ఇంచెస్ ఉంటుంది ఈ పార్ట్ వచ్చేసి, మనకు ప్లెయిన్గా ఉన్న పార్ట్. డిజైన్ నుంచి నాకు బోట్ నెక్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేసుకొని మనము లైనింగ్ వేసేసుకొని కట్ చేసుకుందాము. సో కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. సో మనం 2 ఫ్యాబ్రిక్స్ అటాచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం నెక్ దగ్గర ఏం కట్ చేయకూడదు, ఫ్రంట్ దానికి, బట్ బ్యాక్ దానికి మాత్రం నేను డిజైన్ కట్ చేసేసుకున్నాను. సో నేను ఫ్రంట్ దానికోసం ఎందుకు కట్ చేయలేదు అంటే నేను ఇక్కడ బక్రం వేసుకుందామని. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను హ్యాండ్స్ విడ్త్ వచ్చేసి 9, హ్యాండ్స్ నాకు పొడవు వచ్చేసి 9 అవసరం. అండ్ ఇక్కడ మనకి లూజ్ దగ్గర వచ్చేసి 11.5 తీసుకొని, అండ్ ఫ్రంట్ లూజ్ వచ్చేసి వైపు ఒక 8 ఇంచెస్ తీసుకున్నాను. సో మనకి ఏంటంటే ఒక 3.5 ఇంచెస్ పైన పార్ట్కి కింద పార్ట్కి డిఫరెన్స్ ఉండాలన్నమాట. సో ఇలా వేసేసుకొని మార్కింగ్ అనేది మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. సో 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర మనం లోతు తీస్తాం కదా, సో అది ఒక 1/2 ఇంచెస్ ఇలా డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ చూసారా, నేను హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ విత్ లైనింగ్ కట్ చేసేసాను. సో నేను హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ లైనింగ్ వేయట్లేదు అనమాట. సో నేను హ్యాండ్స్ కూడా కట్ చేశాను, చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ కోసం నేను బకరం వేద్దామని చెప్పాను కదా. సో దానికోసం నేను ఒక లైనింగ్ క్లాత్లో చిన్న పీస్ కట్ చేసేసుకున్నాను. ఇలాంటి పీస్ కట్ చేసేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. బక్రంకి అటాచ్ చేయాలి మనం ఈ క్లాత్ వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి నేను బక్రం తీసుకుంటున్నాను. సో నాకు ఇక్కడ 4 ఇంచెస్ అండ్ 4.5 ఇంచెస్ కదా నెక్ వచ్చేసి. సో డౌన్ వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకున్నాను నెక్ డౌన్ వచ్చేసి. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట మన నెక్ దాని నుంచి. అండ్ విడ్త్ వచ్చేసి నేను తీసుకున్నాను, చూపిస్తున్నాను ఇక్కడ మీకు వచ్చేసి 4.5 కాబట్టి కొంచెం ఎక్స్ట్రా, 4.5కి కొంచెం ఎక్స్ట్రా తీసేసుకున్నాను అనమాట. సో ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత మనము సర్కిల్ లాగా ఫస్ట్ క్యూబ్ లాగా కట్ చేసుకొని తర్వాత మనం సర్కిల్ అందులో రాసుకోవాలన్నమాట. హాఫ్ సర్కిల్ ఇట్లా మార్కింగ్ చేసుకొని గీసేసుకోవాలి. సో ఇక్కడ నేను డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ అండ్ ఇట్లా మనకి విడ్త్ వచ్చేసి 4.5 ఇంచెస్ అనమాట. సో ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. సో మనం మార్క్ గీసుకున్న దాంట్లో లోపలికి కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం అటాచ్ చేసినప్పుడు మనకి ఇంకా ఎక్స్ట్రా కట్ అయిపోతుంది. సో అందుకని నేను ఇక్కడ మీకు ఈజీగా చూపిస్తున్నాను అనమాట. సో నేను డౌన్కి వచ్చేసి 4 ఇంచెస్ అండ్ విడ్త్లో వచ్చేసి 5 ఇంచెస్ తీసేసుకున్నాను. ఒక 1 ఇంచ్ తేడాతో మనం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. సో మనం ఈ బక్రం పీస్ని వచ్చేసి మనం ఇందాక కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకోవాలన్నమాట ఇలాగా. సో ఇలా అటాచ్ చేసుకున్నది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి విమెన్స్ పారడైజ్, అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.